లాస్ట్ 20 years లో బాస్ ఇంత లెవెల్ ఆడుకోలేదు. మళ్ళీ ఆ రాయపూడి పట్టేసాడు ఆడియన్స్ వాళ్ళతో అయితే. చాలా రిఫరెన్స్ ఉన్నాయి. చాలా అసలు మామూలుగా లేదు. బాస్ ని ఈ లెవెల్లో ఎవరు అసలు చూపించారు లాస్ట్ 20 years లో అయితే మామూలుగా వాడుకోలేదు. మళ్ళీ అనిల్ రావుపూడి ఇంకొక బ్లాక్ బాస్టర్ కొట్టని చెప్పొచ్చు. సంక్రాంతి వస్తున్నాం కంటే ₹1 ఎక్కువ వస్తుంది తప్ప ఎక్కడ వన్ మూమెంట్ డబ్బే తప్పదు. బాస్ చెప్పాడు కదా చలిగా దుప్పటి కప్ప అని చెప్పి. ఈ సంక్రాంతి బాస్ దే. సో డిస్కషన్స్ ఏం లేవు. అసలు ఎక్కడన్నా బోర్ కొట్టిస్తాడో ఎక్కడన్నా తగ్గిస్తాడో అని చూసా కానీ ఎక్కడ అసలు తగ్గించిన పాపాన్ని బాలేదు. సో ఓవరాల్ గా చాలా 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 అసలు రఫాడిచ్చారు అనమాట. అసలు అది ఏది తక్కువ చేయాలా. ఈ సంక్రాంతికి 2026 మొత్తానికి ఇదే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతామో. సో ఇంకా ఉన్నాయి ముందు మూవీస్. సో ఇది ఈ సంక్రాంతికి ఇదే పన్నా. ఎక్కడ బోర్ కొట్టదు మీకు. మెగాస్టార్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అయితే పీక్స్, అసలు పీక్స్ టు ద కోర్. అంటే వెంకటేష్ గారు వస్తారు కానీ అక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కానీ బాస్ స్టీల్ ద షో అంతే, వన్ మ్యాన్ షో అంతేగా. 22 years తర్వాత శంకర్ దాదా చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. అంతే రేంజ్ లో అంత మించి అసలు అనిల్ రావుపూడి గారు ఇలా తీస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీ చూసి ఎక్కడో కొంచెం అదే ఏంట్రా ఇలా చేస్తున్నారని ఫీల్ ఉంది. ఆ క్రింజ్ అనే ఆ పదం వాడకూడదు కానీ సో అలా అనిపిస్తుంది కొంతమందికి. కానీ ఇక్కడ చిరంజీవి గారిని ఫ్రేమ్ టు ఫ్రేమ్ అంటే స్టార్టింగ్ నేను చూసాను ఎక్కడన్నా తగ్గిస్తారేమో, ఎక్కడన్నా ల్యాగ్ అనిపిస్తుందేమో అని చెప్పి 2 hours 45 minutes ఎక్కడ కూడా ల్యాగ్ లేదు. అప్పుడే అయిపోయింది అనిపించింది నాకైతే సినిమా. సో చాలా ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ వచ్చి కూర్చుంటే వాళ్ళ టికెట్ రేటు వర్త్ అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే క్రింజ్ అని ఎందుకు అన్నారంటే మొన్నటి వరకు అనిల్ రావిపూడి బాస్ తో సినిమా తీలా, అవును అందుకని క్రింజ్ అన్నారు. ఇది క్రింజ్ కాదు, ఎందుకంటే ఇక్కడ యాక్ట్ చేసింది బాస్ కాబట్టి. అసలు కామెడీ టైమింగ్, బాస్ కామెడీ టైమింగ్ క్రింజ్ అనేవాడు ఎవరు లేడు. ఇప్పుడు అనిల్ రావిపూడి ఒక క్రింజ్ డైలాగ్ రాస్తే బాస్ చెప్పే విధానానికి అది హెల్దీ కామెడీ అయిపోద్ది. ప్రీవియస్ ఫిల్మ్స్ బాస్ ఏమన్నా ఫెయిల్ అయింది అంటే అది డైరెక్టర్ ఆయన సరిగ్గా వాడుకోలేక చేతకాక. ఇక్కడ అనిల్ రావుపూడి గారు బాస్ లో నుంచి ఇది బాగుంది బాగాలేదని చెప్పడానికి ఏం లేదు. బిగినింగ్ టు స్టార్ట్ ఎప్పుడైతే చిరంజీవి మెగాస్టార్ గా టైటిల్ కార్డు పడిన దగ్గర నుంచి ఎండింగ్ అనిల్ రావుపూడి గారు థ్యాంక్ యూ దాకా అదిరిపోయింది అనమాట. అసలు ఎక్కడైనా సరే ఎక్సలెంట్ గా. వారు వన్ సైడ్ ఈ సంక్రాంతి చిరు సాబ్దే అది వారు వన్ సైడ్. అసలు బాస్ ప్యాకెట్ ఆడేశాడు. లైక్ ఆ డాన్స్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ గ్రేస్ కానీ, ఆ మాస్ కానీ ఏది తగ్గలేదు. ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. అండ్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. సినిమాలో హైలైట్స్ ఏంటి మేడం? సినిమా అయితే చిరంజీవి గారి కామెడీ, చిరంజీవి గారి డాన్స్ అండ్ వెంకటేష్ అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ కూడా. అండ్ ఆల్సో క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ కమర్షియల్, ఇట్స్ కమర్షియల్ హిట్ అని చెప్పచ్చు. అంటే అనిల్ రావిపూడి గారు క్రింజీ కామెడీ తీస్తారు అంటారు కదా, అలా ఉందా కొత్తగా ఉందా? అసలు క్రింజ్ అనేది మీకు ఎక్కడ అనిపించదు. మనం ఇప్పుడు చిరంజీవి ఓల్డ్ సినిమా అయితే ఏదైతే చూసామో, లైక్ గరానా మొగుడు కానీ ఇట్లాంటివి ఏదైతే చూసామో అలాంటి కామెడీ అయితే ఇక్కడ వచ్చింది. ఎక్కడ క్రింజ్ అనేది లేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. రివ్యూ చెప్పినంత ఉమైర్ సందును కాదు, సినిమా వాళ్ళకి ఆత్మ బంధువును కాదు. ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ బట్ ఐఎమ్ ఏ సినీ ఫ్యాన్. సో అంటే లుక్స్ కానీ లేకపోతే డాన్స్ కానీ అవన్నీ ఎలా అనిపించాయి చిరంజీవి గారి లుక్స్ గురించి, డాన్స్ గురించి నన్ను అడగకూడదు మేడం. మీకు ఆల్రెడీ ఆల్ ఇండియా తెలుసు అందరికి. దాని గురించి మీరు దాని గురించి అడగకూడదు. ఇంకేదని అడగండి. వెంకటేష్ గారు చిరంజీవి అంటే ముందు వాళ్ళు యాక్సెప్టెన్స్ ఏదైతే చేశారో అది 100%. ఇంకోటి, నేను ఈ సినిమాతో పాటు ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి గారిని చూశాను. మీరు కూడా చూసే ఉంటారు నాకు తెలిసి. ఆయన ఇంటర్వ్యూల తర్వాత చాలా రిలాక్స్గా వెళ్ళి అక్కడ పవలింపు సేవ విష్ణుమూర్తిలా ఉన్నాడు. అంటే ఆయనకి 100% నమ్మకం వచ్చేసింది ఫస్ట్ హాఫ్తోనే. అక్కడే మనం కొట్టేసాం అని చెప్పి. సో సెకండ్ హాఫ్ గురించి అసలు చూడాల్సిన పని లేదు, ఆయనకి 100% నమ్మకం ఉంది. సో అక్కడే అర్థమైపోయింది సినిమా చాలా బాగుంది. కామెడీ టైమింగ్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. సో లెట్ us see. చేయలేరేమో అనిపిస్తూ ఉంది. ఈ వయసులో ఆయన డెడికేషన్కి టేకేబో అంతే. వెంకటేష్ గారు, బాస్ గారు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఉన్నప్పుడు ఆ సినిమాలో మనం మాట్లాడేదానికన్నా చూస్తే బాగుంటుంది. సాటిస్ఫైడ్ అనేది చాలా చిన్న పదం, నాకేం మాట్లాడారు అర్థం కావడంలో. మా ఏజ్ గ్రూప్ చిరంజీవి గారిని మిస్ అవుతా ఉంది. ఈ సినిమాతో ఫుల్ మీల్స్ చూపించేశారు, అన్లిమిటెడ్ మీల్స్ అంతే. ఇంకా అసలు చిరంజీవి గారు అంటేనే సినిమా ఇండస్ట్రీ అంటే డాన్స్లు కానీ ఆయన మూవ్స్ చాలా బాగుంటూ ఉంటాయి. కొన్ని రిఫరెన్స్లు తీసుకుంటూ ఉంటే సీట్లు ఎవరు కూర్చోట్లేదు, అంత ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈరోజు మీరు బెనిఫిట్ షోలు అడుగుతున్నారు, రేపు న్యూట్రల్ ఆడియన్స్ని కూడా మెప్పిస్తారు ఫిక్స్ అంతే. బ్లాక్ బస్టర్ బాస్కి వచ్చింది, అది మేము కన్ఫర్మ్గా నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా అన్ని సినిమాలకు కూడా బ్లాక్ బస్టర్ రావాలని కూడా కోరుకుంటా ఉన్నాం. యాజ్ మెగా అభిమాని. కామెడీ అంటే దానికోసం ఏదో స్క్రిప్ట్ రాసినట్లేదు, జెన్యూన్ కామెడీ. అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఫ్యామిలీస్ ఆ కామెడీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు యూత్ కంటే. ఎందుకంటే భార్యాభర్తలలో వచ్చే కామెడీని చాలా బాగా చూపిస్తాడు, జెన్యూన్ కామెడీ ఉంటున్నాడు. దానికోసం ఏదో స్క్రిప్ట్ రాసి ఏదో కామెడీని ఇన్వాల్వ్ చేసినట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కామెడీ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపెట్టాడు.
మనము సినిమా చూసినప్పుడు ఎట్లుంటే కామెడీ మిస్ అయిన కొద్దిసేపటికే బాస్ డ్యాన్స్ వచ్చేస్తుంది. అటు మనకి ఎక్కడికైనా లాగ్ అనిపించదు, స్క్రీన్ ప్లే స్లో అనిపించదు. డ్యాన్సా, స్టోరీయా, సెంటిమెంట్ ఇట్లా ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది సినిమా. అప్పుడే వెంకటేష్ గారు రావడము, కథ సీరియస్లోకి వెళ్ళిపోవడము, డ్యాన్స్ రావడం, ఒక దాని తర్వాత ఒకటి నీకు ఎక్కడ డిసప్పాయింట్ కాదు సినిమాలో. సంక్రాంతికి మంచిగా ఫుల్ పేజ్డ్గా ఫ్యామిలీతో వచ్చి చూసినట్టు చాలా బాగుంది సినిమా. దర్ కాంబినేషన్ ఒక ట్విన్స్ బ్రదర్స్ లాగే అనిపించాయి చూస్తుంటే. వాళ్ళిద్దరిది కూడా అదిరిపోయింది, వాళ్ళిద్దరిది కూడా యాక్టింగ్ అదిరిపోయింది కలిసి చేసినప్పుడు. కామెడీ కైండ్ నార్మల్ బాగానే వచ్చింది. అంటే మూవీని కిడ్స్ ఇష్టపడతారా? ఇష్టపడతారు. కామెడీ సీన్స్ అవన్నీ బాగున్నాయి. బాగున్నాయి. ఎంట్రీ తర్వాత దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ చిరంజీవిది. సార్ ఇన్ని రోజులు మిస్ అయ్యారు ఇలాంటి సినిమా అని అన్నారు. కామెడీ, చిరంజీవి కామెడీ ఇప్పుడు థియేటర్ మొత్తం చూస్తున్నారు కదా ఎట్లా ఉందో. చిరంజీవి కామెడీ చేశాడు అంటే ఇట్లా ఉంటుంది, ఇంకా వేరే హీరో ఎవరు కనపడరు. ప్లస్ సినిమా ఇండస్ట్రీకి మూవీస్ అంటే 3 రకాలు ఉంటాయండి. ఒకటి హిట్ మూవీ, ఒకటి ఫ్లాప్ మూవీ, ఒకటి చిరంజీవి మూవీ. ఎట్లా అయినా సరే మాలాంటి ఫ్యాన్స్ సినిమా బాగుండకపోతే 10 సార్లు చూస్తారు, బాగుంటే 15 సార్లు చూస్తారు. ఇది 15 సార్లు చూసే మూవీ ఇది. చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ చాలా బాగుంది. మాలాంటి అంటే మిడిల్ క్లాస్, ఇప్పుడు మేమందరం ఎప్పటి నుంచో మేము యూత్లో ఉన్నప్పుడు చిరంజీవి వెంకటేష్ అంటే ఇద్దరు పెద్ద హీరోలు చూద్దాం అనుకునేది మాకు కుదరలేదు. బట్ ఈసారి అనిల్ రావుపూడి మూలంగా అది సక్సెస్ఫుల్గా చూడగలిగాం.